మురళీ సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక పార్టీల స్టాండ్స్ ఇందాక నేను జస్ట్ ఇందాక అన్నాను, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వ్యతిరేకిస్తున్న వాళ్ళు, రెస్పాండ్ కాకుండా ఉన్నవాళ్ళు 3 ఉన్నాయి. సో ఇందులో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సాధ్యాసాధ్యాలు అని అంటే రైట్, కిషోర్ రెడ్డి గారు అన్నారు అసలు మేము ఓడిపోతారులేండి అని అనొచ్చు, కానీ బట్ మీరు ఒక విశ్లేషకుడిగా సాధ్యాసాధ్యాలు ఏంటి? ఇప్పుడు నిజంగా సాధ్యం అవుతుందా అవ్వదా? రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు కనుక తీసుకొస్తే నెగ్గడానికి అవకాశం ఎంత? సాధ్యం అవుతుంది అనడానికి ఈ ప్రజల్లో, భారతదేశంలో ఉన్న ప్రజల్లో ఒక విశ్వాసం మోడీ ఆయన సాధ్యం చేస్తాడు అని కిషోర్ గారు అన్నారు కదా. ఏదైనా అసాధ్యాన్ని సాధ్యం చేయగలగడమే ఆయనకున్నటువంటి ఇది కనుక ప్రజలకు కూడా ఆ విశ్వాసం ఉంది ఆయన చేస్తాను. తర్వాత 67% ఎంతనో కావాలి పార్లమెంట్ సభ్యుల ఇది, దాంట్లో 61% వరకు ఏదో ఉంది, మిగతాది ఒక 6-7% కావాలి. దాని కొరకు ఒపీనియన్ మేకింగ్, జిఎస్టీ సాధ్యం చేశారు కదా మోడీ గారు, కనుక జిఎస్టీ ఎలా సాధ్యం? ఇదే రాష్ట్రాలు కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయారు, రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకున్నాకనే కదా జరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్రాల కన్సెంట్ అవసరము, 50% స్టేట్స్ చేయాలి, 67% పార్లమెంట్ మెంబర్స్ ఓటేయాలి. ఇవన్నీ కూడా కొద్దిగా ఇంపాసిబుల్ అనే పద్ధతిలో కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము కన్సెంట్ ఇచ్చినటువంటి ఓన్లీ 15 పార్టీసే అపోజ్ చేశాయి ఇప్పటి వరకైతే. ఇంకో 15 పక్కకు కూర్చున్నాయి ఊరుకో, అంటే వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నట్టే లెక్క. మోడీ గారు వాళ్ళని కన్విన్స్ చేసుకుంటారని ఇప్పుడు 37-35 పార్టీలు ఓకే చేశాయి, 15 అపోజ్ చేస్తున్నాయి. ఈ పిక్చర్ చూస్తేనే అసాధ్యమే అని అనిపిస్తుంది. ఇది పెద్ద అసాధ్యమైంది ఏం కాదు, అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మోడీ కనుక అది ఆ లెక్కను నేను ఆ విధంగా చూస్తున్నాను. కానీ ప్రజలను కన్విన్స్ చేయడంలో నేనేమంటున్నా అంటే, మీరు అపోజ్ చేసినా సపోర్ట్ చేసినా కమాన్ యూ డిస్కస్ వాట్ ఈస్ ది పాయింట్ ఇన్సైడ్ యూ. నీకు ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకు చెప్పు, నిజాయితీగా ఉండు. నువ్వు ఈ దేశ హితమే ఫైనల్ కావాలి ఏదున్నా కూడా, ఫస్ట్ నేషన్ ఫస్ట్. మిగతా అన్నీ కూడా మీ పార్టీలు మోడీ కబ్జా పెడతాడు లేకపోతే ఇది పెడతాడు ఆ భయంతో వద్దంటున్నారా మీరు? నిజంగా ఫెడరలిజం కాపాడుకోవాలనే ఉద్దేశం ఉందా? 20 ఏళ్ళు ఫెడరలిజం లేదా మరి దేశంలో? ఫస్ట్ 20 years ఏదైతే ఉందో నెహ్రూ పీరియడ్లో 1 నేషన్ 1 ఎలక్షన్స్ జరిగాయి కదా. మరి ఇప్పుడు నెహ్రూని తప్పు పడుతున్నారా మీరు? నెహ్రూ చేసింది తప్పు అంటారా? మరి ఏదో ఒకటి క్లియర్గా ఉండాలి మీరు. కనుక ప్రజలను కన్విన్స్ చేసి ప్రజలను మోసం చేసి ముందుకెళ్తామంటే కుదరదు. ఇది సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. కామన్ మ్యాన్గా నేను చెప్తున్నాను సాయి గారు, ఒక కామన్ మ్యాన్, నేను ఆమె ఓటర్. నేను నా పుట్టిన స్థలము ఎక్కడో గ్రామం, నేను పనిచేసే స్థలము ఇంకొక దగ్గర ఉంది, నేను నివాస స్థలం వేరే ఉంది సాయి గారు. 3 స్థలాలు ఉన్నాయి. నాకు ఓటు ఒక దగ్గర ఉంటుంది, ఎక్కడో దగ్గర. నా పుట్టిన స్థలానికే వెళ్ళాలి, నా కమిట్మెంట్ అక్కడే ఉంటుంది కనుక అక్కడికే వెళ్ళాలి, ఓటేయాలి. నేను ఎన్నిసార్లు వెళ్ళాలండి? నేను ఉద్యోగం చేసే ప్లేస్కు, నేను ఉండే ప్లేస్కు ఎంతో దూరం ఉంది అని అన్ని కష్టాలు ఎదుర్కొని అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళాలి? సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్ళాలి? 5 ఏళ్లలో ఎన్నిసార్లు వెళ్ళాలి? కనుక నా పాయింట్ ఏంటంటే, కన్విన్స్ చేయండి మీరు ఓటర్ను. సంవత్సరంలో ఒకసారి వెళ్ళేది ఉంది, 2-3 ఓట్లు నేను లోపలికి బాక్స్లోకి వెళ్ళాలంటే, స్టేషన్లోకి వెళ్ళాలంటే 2 ఓట్లు వేసి వస్తాను, 3 ఏళ్ళు 5 ఏళ్ల వరకు నా దగ్గరికి రారు అని అంటే, నేను ఓటర్ పర్సంటేజ్ కూడా పెరిగే ఉంది, పోలింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. నాకు కూడా 5 ఏళ్ళకు ఒకసారి కనుక వెళ్తాను, కష్టమైనా సరే. ముంబైలో పనిచేస్తున్న వాడిని నేను మా గ్రామానికి వస్తాను, ఓటేస్తాను. ఓటర్ ఫ్యాటిగ్ అని అంటాం దీన్ని. ఇది కూడా తగ్గిపోతుంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. నన్ను డౌట్ చేయకండి మీరు. నువ్వు తెలకాయ లేదురా నీకు, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు, నువ్వు కేంద్రము రాష్ట్రము లోకల్ బాడీ కన్ఫ్యూజ్ అయిపోతావు. ఇంకొక పాయింట్ ఉంది సార్, ఇందులో అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. నేను యాక్చువల్ అకౌంటబిలిటీ అంటే ఇప్పుడు లైక్ సడన్ గా మల్టిపుల్ ఎలక్షన్స్ ఉండడం వల్ల ప్రతిసారి ఏదో ఒక చెక్ పాయింట్ వస్తోంది. సో దట్ వాళ్ళ నాయకులు ఆ నాయకత్వాలు వాళ్ళు చేస్తున్న పనులకు ఎప్పుడో ఒక రిపోర్ట్ కార్డ్ లాగా ప్రతి సందర్భంలో ఎలక్షన్స్ రావడం వల్ల ఒక క్రాస్ చెక్ జరుగుతోంది. లేకపోతే 5 సంవత్సరాల వరకు వాళ్ళకు ధారాదత్తం చేసినట్టు అవుతుంది. సో అకౌంటబిలిటీ అనేది మిస్ అవుతుంది ఈ ఇట్లా ఎలక్షన్ ప్రక్రియ లేకుండా 1-5 సంవత్సరాలు ఇవ్వడం వల్ల అనేది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. నేను దానికి ఉల్టా చెప్తాను. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగితే అంత బ్లాక్ మనీ ఫ్లో ఉంటుంది, అంత డివిజన్ ఉంటుంది ప్రజల మధ్య. మీరు చిచ్చు పెడతారు మమ్మల్ని, కులాల పేరున మతాల పేరున మమ్మల్ని విడగొడతారు. కనీసం 5 ఏళ్లకు ఒకసారి విడగొట్టండి మమ్మల్ని, 5 ఏళ్లకు ఒకసారి మాయ చేయండి మమ్మల్ని. ఎందుకు 5 ఏళ్లలో 10 సార్లు మమ్మల్ని మాయ చేస్తారు? ఒక ఓటర్గా నేను అభ్యర్థిస్తున్నా, నన్ను కాపాడండి, మమ్మల్ని విడగొట్టకండి. యాజ్ ఎ పీపుల్గా మమ్మల్ని కలిసి ఉండనివ్వండి. కనుక మీ ఎన్నికలు ఏం చేశాయి? దేనికి దోహదపడ్డాయి?
కనుక మీ బ్లాక్ మనీ ఫ్లో చేయడానికి ఉపయోగపడ్డాయి, మమ్మల్ని లేకపోతే మీ ఫ్రీబీస్ పంచుకోవడానికి ఉపయోగపడ్డాయి కదా. కనుక నా పాయింట్ ఏంటంటే, నాకు ఒక అనుభవం ఉంది, నేను ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేశాను సాయి గారు. నేను ఒక కేసు వాదించాను కోర్టులో. అప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇట్లా 2-3 ఓట్లు వేయాలి ఎన్టీ రామారావు పీరియడ్లో. నన్ను పొరపాటు పడ్డారు, ఆయన కేసు పెట్టాడు. గెలిచిన ఆయన ఓడిపోయిన ఆయనకు 2 ఓట్ల తేడా ఉంది, ఇది కేసు పెట్టారు. కోర్టులో వాదన జరుగుతూ ఉంది అన్నాడు. కనుక ఒక వ్యక్తి అక్కడి నుంచి డోర్ దగ్గర నుంచి వచ్చి 3 పోలింగ్ ఆఫీసర్స్కి రాజ్ చేసి వెళ్తాడు. కనుక ఇన్ని నిమిషాలు పడుతుంది నన్ను కేసులో ఇరికించడానికి వాదిస్తున్న వ్యక్తి. ఇంకో వ్యక్తి వస్తాడు. కనుక ఈయన ఒక ఓటు వేయడానికి 3 నిమిషాలు 2.5 నిమిషాలు ఎంతనో పట్టింది, అది లెక్కేశారు. కనుక 2 ఓట్లు ఉన్నాయి కనుక 5 నిమిషాలు అని క్యాలిక్యులేట్ చేసి నన్ను ఓడించే ప్రయత్నం చేశారు. నేను చెప్పాను 2 ఓట్లు కాదు 3 ఓట్లు ఉన్నా ఏదైనా అదే 2.5 నిమిషాల్లోనే జరిగిపోతుంది. ఎందుకంటే ఒకసారి 2 బ్యాలెట్ పేపర్లు తీసుకుంటున్నాడు, 2 బాక్స్లలో వేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు ఆయన. అంతే టైంలో 2 ఓట్లు వేస్తున్నాడు, అంతే టైంలో 3 ఓట్లు వేస్తున్నాడు, అంతే టైంలో అన్ని పోలింగ్ బూత్లే ఉంటాయి. దేశమంతా ఒక 100 పోలింగ్ బూతులు వాడితే 3 సార్లు ఎన్నికలకు 100నే వాడతారు. కానీ విడివిడిగా జరిగితే 300 సార్లు వాడాల్సి వస్తుంది. ఇంత మిషనరీ వాడాల్సి వస్తుంది. లాజిస్టిక్స్ మీరు ఆలోచించండి. ఎంత ఆర్మీ, ఎంత పోలీసు, ఎన్ని సార్లు తిరగాల్సి వస్తుంది, వాళ్ళ వెహికల్స్ ఎన్ని తిరగాల్సి వస్తాయి. ఒకసారి దేశం ఎంత నష్టపోతుంది, దీనిపైన హ్యూమన్ రిసోర్సెస్ ఎంత మిస్యూజ్ అవుతుంది. కనుక వీటి మీద డిబేట్ చేయండి. మీకు ఎంత ఖర్చు అవుతుంది. కొందరు వాదిస్తున్నారు, లెఫ్ట్ లిబరల్స్ ఏమని వాదిస్తున్నారంటే, ఇదో లెక్కన దేశం యొక్క ఎన్నికలకు ఫెడరలిజం కాపాడుకోవడమే చాలా ముఖ్యం, దాని ముందర ఇది ఎంత 10,000 కోట్లు 20,000 కోట్లు లెక్కలు తీయండి. మీరు లెక్కలు తీసి నిజాలు తెలిసి పెద్ద లెక్క కాదన్నప్పుడు ఓకే కానివ్వండి. కానీ నా అనుభవం ఏం చెప్తుందంటే, ఒక ఎలక్షన్ ఆఫీసర్గా, ఒక ఓటర్గా ఎవరిని చూసిన తర్వాత ఎందుకు మమ్మల్ని వేధిస్తారు? డెమోక్రసీ సర్వైవ్ కావాలి అంటే నా ఓటర్ను, నా ఫీలింగ్స్ను అడ్రస్ చేయండి. నన్ను వాడుకోండి. మీరు ఒక్కసారిగా 10 సార్లు 20 సార్లు నన్ను తిప్పి వేధించకుండా మీరు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి ఓటేస్తాము, మీరు చక్కటి పాలన అందించండి, దాని మీద దృష్టి పెట్టండి అని నేను అంటున్నాను ఒక ఓటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.